ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. మన ఆలయాల రహస్యాలు సిరీస్లో భాగంగా అగ్నిలో కాలిపోయే అమ్మవారి గుడి అయిన శ్రీ ఇడానా శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. మామూలుగా గుడి అంటే మండపాలు, అంతర్గుడి, గర్భగుడి, ఎత్తైన గోపురాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఈ గుడికి గర్భగుడి కానీ గోపురం కానీ లేదని తెలుసా? దానికి కారణం నెలకు 2-3 సార్లు ఆ గుడి మొత్తం అగ్నికి ఆహుతి అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ మంటలు ఎలా, ఎందుకు, ఎక్కడి నుండి వస్తాయో ఎంతమంది ఎన్ని రకాలుగా కనుక్కుందామని ప్రయత్నించినా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఆ మంటలు 15-20 మీటర్ల పైనే మండుతాయి. ఇప్పటి వరకు ఆ మంటల వల్ల భక్తులెవరికీ ఏ హాని జరగలేదంటే అది ఆ ఇడానామాత ఆశీర్వాదమే. మరి ఇడానా అమ్మవారు తన భక్తుల పూజలకు సంతృప్తి చెంది జ్వాలాదేవి అవతారం తీసుకుని అగ్ని స్నానం చేస్తుందని అక్కడ అందరూ నమ్ముతారు. ఆ మంటల్లో అమ్మవారి విగ్రహం తప్ప మిగతా అలంకరణలన్నీ కాలిపోతాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ మంటలని ఎవరూ ఆర్పడానికి ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే ఆ అగ్ని దానికదే ఆరిపోతుంది. ఆ అగ్ని స్నానాన్ని ఎవరైతే దగ్గర నుండి చూస్తారో వాళ్ళ పాపాలన్నీ కరిగిపోతాయి అని ఎక్కడెక్కడి నుండో ఆ దృశ్యం చూడ్డానికి వస్తారని తెలుసా? అలాగే అక్కడి త్రిశూలాన్ని తాకితే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది అని, రాత్రిపూట పక్షవాతంతో బాధపడే వాళ్ళు అక్కడే అమ్మవారి విగ్రహం ముందు నిద్ర చేస్తే పక్షవాతం నయమవుతుందని తెలుసా? ఇంతకీ ఇంత ఆశ్చర్యమైన గుడి ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లోని ఇడానా అనే గ్రామంలో. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయాల రహస్యాల కోసం మంత్రస్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.